హాయ్ ఎవ్రీవన్, టుడే విల్ సీ అబౌట్ మంకీ పాక్స్. ఈ మంకీ పాక్స్ అనేది ఒక జూనోటిక్ డిసీజ్, అంటే యూజువల్గా జంతువుల ద్వారా వ్యాపిస్తుంది. అట్లానే కాకుండా హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ కూడా ఉంటుంది. మెయిన్గా కాఫ్ డ్రాప్లెట్స్ ద్వారా కానీ లేకపోతే లీజన్స్ యొక్క సెక్రీషన్స్ ద్వారా కానీ వ్యాపిస్తూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఈక్వల్ టు స్మాల్ పాక్స్ బట్ నాట్ డేంజర్ యాజ్ స్మాల్ పాక్స్. సో ఇందులో మోర్టాలిటీ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫస్ట్ హ్యూమన్ డిసీజ్ ఆఫ్ మంకీ పాక్స్ వాజ్ ఐడెంటిఫైడ్ ఇన్ 1970. సో యూజువల్ ఏ సిమ్టమ్స్తో వస్తారు అంటే ఫీవర్ ఉంటుంది, చలి జ్వరం ఉంటుంది, మెయిన్గా మల్టిపుల్ బాడీ పెయిన్స్ ఉంటుంది అండ్ ర్యాష్ ఉంటుంది. ర్యాష్ ఈజ్ పెక్యులియర్ ఫర్ దిస్. సో ఎవరికి సస్పెక్ట్ చేయాలి అంటే ఈ సిమ్టమ్స్తో పాటు ర్యాష్ ఉండి వేరే ఏమైనా ఎపిడెమాలజికల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక ఉంటే దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ డయాగ్నోస్టిక్ టెస్ట్. మెయిన్గా ఎట్లా అంటే ఆ వైరస్ యొక్క డిఎన్ఏని మనం ఐడెంటిఫై చేస్తాం టెస్ట్లో. ట్రీట్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుందంటే యూజువల్గా సెల్ఫ్ లిమిటెడ్ డిసీజ్, అంటే చిన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అన్నిటికీ దాని చదివి తగ్గిపోతూ ఉంటుంది. మోడరేట్ టు సివియర్ కేసెస్లో మనం యాంటీవైరల్ థెరపీ ఇచ్చుకోవాలి, ప్లస్ సపోర్టివ్ మేనేజ్మెంట్ చూసుకోవాలి. థ్యాంక్ యూ.